నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాభిప్రాయ సేకరణలో గందరగోళం. కెమికల్ కంపెనీలు వ్యతిరేకిస్తూ అధికారులకు వినతి పత్రం. వినాయక స్వామిని దర్శించుకున్న సాయిధరం తేజ్. కాణిపాకంలో అభిమానుల సందడి. మెగాస్టార్ పుట్టినరోజు వారోత్సవాలు. కోనసీమలో మెగా యూత్ ఫోర్స్ సభ్యులు ప్రత్యేక పూజలు. గ్రామ పంచాయతీ కార్మికుల వినూత్న నిరసన. సిఐటియు ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం. టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమం. కస్టర్ పరిధిలో నేతల ప్రచారం. ఇక బులెటిన్ లో అప్డేట్స్ చూసే నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ లో కోతి దాడి కలకలం రేపింది. ఇంటి ముందు కూర్చున్న 85 ఏళ్ల రాజులదేవి భూదేవిపై కోతుల గుంపులోని ఓ కోతి దాడి చేసి కాలును కొరకడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. పట్టణంలో కోతుల బెడద రోజు రోజుకు పెరుగుతుందన్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల దాడుల నుంచి ప్రజలను రక్షణ కల్పించాలని అధికారులను కోరుతున్నారు. రాగానే ఇంట్లోకి వస్తా నచ్చేటోళ్ళకి ఎంత పట్లు వచ్చి పట్టి గుంజినట్టయింది. ఒకటే మొత్తగా పోయినాయి కానీ ఏది గుంజింది నాకు ఎక్కలే. ఒక్కటే అసలు అయితే వాటి ఇక తాలు పెట్టుకున్నా కానీ నాకేం మళ్ళీ కూడా వచ్చాయి. తలుపు బద్ద పెట్టండి 900 తెచ్చాడు. కట్టె పట్టుకొని కొట్టాం కానీ కొట్టిండో చేసేసిండు. ఇక అట్టు అప్పుడు నెత్తురు కొడుతుందిరా నాకు మనసును కొడతలేదు, కాలు కొరికింది ఇక ఆడక్కడ బిడ్డలు చేసుకుంటాం అవన్నీ చేస్తున్నాయి. అది ఉరికొస్తాను. ఇప్పుడు రాకే కోతులు వస్తున్నాయి, బాగా కావాలి లొల్లి పెడుతున్నాయి అనగానే అది వెనక సిర వచ్చింది. అది పోయినాక ఇక నేను ఎటులో నీళ్ళు వేసి కడుక్కుంటాను. ఇక తాలు పెట్టుకున్నా కానీ నాకేం మళ్ళీ. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేటలో శ్రీ సాయిరామ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. రామచంద్రునిపేట, షేర్ మహమ్మద్ పేట గ్రామాల ప్రజలు కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. కెమికల్ పరిశ్రమ వల్ల కిడ్నీ, ఊపిరితిత్తులు, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో గ్రీన్ టెక్ పరిశ్రమతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని మళ్లీ కెమికల్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేశారు. ద్వారా సదరు ఎన్ఓసి మరియు దాని విషయమై ఎంక్వైరీ చేసి ఎన్ఓసి జారీ చేయవలసిందిగా తెలిపి ఉన్నారు. సదరు విషయమై ఎంక్వైరీ నిమిత్తం గ్రామ పంచాయతీ అధికారి మరియు పంచాయతీ కార్యదర్శి వెళ్ళగా కంపెనీ కొంతమేర కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నది. తదుపరి ఎన్ఓసి నిమిత్తం గ్రామ సభ ఏర్పాటు కొరకు గ్రామ ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. గ్రామ ప్రజల అభిప్రాయం, శ్రీ సాయిరామ్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ షేర్మహమ్మద్పేట నందు స్థాపించడంతో దానిలో స్టోర్ చేయబడిన మిథాల్ నుంచి వాయువు పీల్చడం ద్వారా మెదడు మరియు ఊపిరితిత్తులు, పేగులు పాడయ్యే ప్రమాదం ఉన్నది. ఎసిటోన్ వాయువు పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, చర్మ వ్యాధులు, టూలెన్స్ వాయువు మెదడు వాపు వ్యాధులు మరియు ఊపిరితిత్తు వ్యాధులు, ఎక్సేన్ అనే
అతి ప్రమాదకరమైన కెమికల్ వాయువు వలన మనుషులు పిచ్చి వల్ల అయ్యే మరియు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి అతి ప్రమాదకరమైన కంపెనీని స్థాపించడానికి గ్రామ ప్రజలు వ్యతిరేకించి ఉన్నారు. ఇప్పటికే కన్స్ట్రక్షన్ జరిగిన కట్టడంలో తొలగించవలసిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు. సార్, ఇది మీ అభిప్రాయమా? ఎవరన్నా పైనుంచి మాకు డిపో గారి నుంచి వచ్చిందండి. మీరు ఫ్యాక్టరీకి సంబంధించిన పైనుంచి కానీ మీకు కానీ మీ ద్వారా కానీ ఆ ఫ్యాక్టరీలో ఏం తయారవుతుంది, ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనేది ఏమన్నా మీ దృష్టికి వచ్చిందా? ఈ రోజు కంటే ముందు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంటలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు అల్లు సత్యనారాయణ, రమణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి వందలాది మంది మహిళలు, పురుషులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ రోలుగుంట గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలోని R&B రహదారిని త్వరలో పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నాం మండ రమణ గారికి, సుర్ల రమణ గారికి, శ్రీరామరెడ్డి సత్యబాబు గారికి, వైద్యశ్రెడ్డి గారికి, కిడాల మల్లేశ్వరరావు గారికి. ఈ కార్యక్రమంలో ఎలా చేయాలి, ఏం చేయాలి దాని మీద పలు దఫాలు చర్చించిన తర్వాత ఒక రూపకల్పన చేసిన నాకు గురు సమానులు, తండ్రి సమానులు. ఈ ప్రాంతంలో గత 5 దశాబ్దాల నుండి అలపరిగా నిలుగురామైన ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకుని ఆటుపోట్లను తట్టుకున్నాం. ఈనాటికి ఇంకా ఏదైనా చేయాలి ప్రాంతానికి, కుసలపొడి నుంచి, రోహణ మండలం నుంచి చోడవరం ప్రాంతానికి, నా ప్రజలకి అని అనుక్షణం తప్పించే నాకు అత్యంత ఇష్టమైన ఒక పోరాట యోధుడిగా మన ప్రాంతంలో ఒక రాజకీయ నాయకుడిగా ప్రస్తావన చేస్తున్నా. మనస్ఫూర్తిగా మేము హామీ ఇస్తున్నాము, 100% ఈ గ్రామంలో ఒక కొత్త నీటి ట్యాంకర్ కట్టించేస్తాం. ఇదే ప్రభుత్వం. నాయకులందరూ మంచిగా అనుకున్నారు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది 90% నాయకులు ఖచ్చితంగా మంచోళ్ళు కాదు. పేర్లు అయితే చెప్పలేదు. మీరు రాజకీయాల్లో ఉన్నది ప్రజాసేవ కోసం అయితే ఉండండి, కానీ మీ అహాల కోసం, యుగాల కోసం, స్వార్థాల కోసం ప్రజల జీవితాన్ని బలపెట్టద్దని ఏ స్థాయి పార్టీ నాయకత్వాన్ని అడుగుతూనే ఉంటారు. ఎప్పుడు కూడా రోలుగుంటకు సంబంధించి నా పుట్టినరోజు కొత్తకోట్లాగే ఈ రోజు ఖమ్మం జిల్లా సత్తుపండి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 46 దరఖాస్తులు వచ్చినట్లు నోడల్ అధికారి ఎంపీడీఓ RCH నాగేశ్వరరావు తెలిపారు. మున్సిపాలిటీతో పాటు మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ప్రధానంగా చేయూత పింఛన్ల, విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు అందజేశారు. అక్కడికక్కడే పరిష్కరించే సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించారు. అయితే ప్రజావాణి కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖతో పాటు భూగర్భ జలాల శాఖ అధికారులు హాజరు కాకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సేవకు సంబంధించిన ఆధారం అనేది ఇక్కడ చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని ప్రముఖ సినీ నటుడు సాయిధరం తేజ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవి, అర్చకులు, జనసేన నాయకులు పోల ప్రభాకర్ పాల్గొన్నారు. సాయిధరం తేజ్ ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. గుడిలో ప్రాంగణం మొత్తం చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు అందరూ, టెంపుల్ అథారిటీస్ అందరూ. అండ్ దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఉన్న టైంలో చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మా సినిమా రిలీజ్ దగ్గర వచ్చింది కాబట్టి దేవుడు దర్శనం చేసుకుంటూ వచ్చాం.
సినిమా జనరేట్ వెళ్తాను దానికోసం వచ్చాను అంతే మా కాన్ఫామ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతుంది. మాట్లాడతాను సినిమా వన్నండి. థ్యాంక్ యూ. కాకినాడ అనకాపల్లి జిల్లాలోని పలు ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. వెల్ఫేర్ లైఫ్ సంస్థ ఆధ్వర్యంలో కోటానందూరు మండలం, బొద్దవరం, నాతవరం, తుని మండలం, హంసవరం, పాల్తేరు, చామవరం గ్రామాల్లో బోర్వెల్స్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. మహిళలు త్రాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఈ సదుపాయం కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వెల్ఫేర్ లైఫ్ ప్రతినిధి మైక్ వైజర్, ఎస్పీ, కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మురిడియా, నాసా, సేవా సంస్థ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు. All right. For welcoming us into your village. It's an honor and a privilege for me to spend a few moments with you this Sunday. మరి ఈరోజు మీ బొద్దవరం గ్రామంలోకి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు మీకు అందరికీ వందనాలు. మరి మీకు అందరికీ ఇక్కడ చేరినందుకు వందనాలు. ఒకసారి చెప్పగలం. It warms my heart to know this is a village, a community that my good friend who has now left us, Dr. Christopher Premdas of NASA, this is one of the places that he spent so much time working, knowing you, helping with the development in this place. And so it's a privilege that my organization can come behind him and continue to support the work and the legacy that he left. అయితే చాలా సంతోషం. మరి ఈ గ్రామాన్ని మరి దత్తత తీసుకొని నాసా సంస్థ ఇదివరకులో మరి ప్రేమదాస్ గారు ఉన్నప్పుడు దీన్ని నడిపించినట్టుగా కొన్ని విషయాలు ఇప్పుడే గ్రహించాము. అట్లాగే మరి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఈ గ్రామంలో జరిగినట్లుగా మనం చూస్తున్నాం. And so today is one of the byproducts of that experience. అయితే ఇదివరకు అనేక సందర్భాల్లో అనేక గ్రామాల్ని నేను తిరిగాను ప్రేమదాస్ గారితో పాటు. సుమారు దాదాపు 200 గ్రామాల్లో బోర్వెల్ చేసాము ఇప్పటి వరకు. మరి ఆ తర్వాత ఈ గ్రామ పరిస్థితులు అన్ని కూడా నాకు తెలిసి ఎలాగ ఉంటాయో, మరి ముఖ్యంగా బలహీన బడుగు వర్గాలు ఉన్న గ్రామాల్లో ఎక్కడైతే మంచినీటి కొరత ఉంటుందో అటువంటి గ్రామాలను ఎంచుకొని మా సంస్థ ద్వారా బోర్వెల్ చేయడం జరుగుతుంది. Then we wouldn't be here today opening the water project. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం కడలి గ్రామంలోని శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా మెగా యూత్ ఫోర్స్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిరంజీవి ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని మొక్కలు నాటారు. చిరంజీవి ఆశయాలకు అనుగుణంగా అభిమానులు సమాజ సేవలో ముందుండాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కోళ్ళబాబి. రాజోలు నియోజకవర్గం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కన్వీనర్, మెగా యూత్ ఫోర్స్. ఈరోజు ఆగస్టు 22వ తారీఖున చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక 4 రోజుల ముందు నుంచి కూడా రాజోలు నియోజకవర్గంలో రాజోలు తాలూకా చిరు పవన్ సేవా సమితి మరియు సెకినడిపల్లి, మలికిపురం మండలాల చిరు పవన్ చరణ్ సేవా సమితి వారి పర్యవేక్షణలో మెగా యూత్ ఫోర్స్ వారు 4 రోజుల ముందు నుంచి కూడా చిరంజీవి గారి పుట్టినరోజు కోసం పలు సేవా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా వడ్లమూడి చిన్ని గారికి, ముత్యాల సత్యబాబు గారికి, గుడిసెల లక్ష్మణరావు గారికి కూడా ఈ సందర్భంగా. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని గాంధీనగర్ మున్సిపల్ పార్క్ నిర్వహణ లేక అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్కులో పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో పాటు చెత్తా చెదారం పేరుకుపోయి పారిశుద్ధ్యం లోపించింది. పిల్లలు, మహిళలు, వృద్ధులు వినియోగించుకోవాల్సిన పార్క్ రాత్రి వేళల్లో కొందరు మద్యం సేవించేందుకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్కును శుభ్రపరిచి బెంచీలు, ఆట వస్తువులు, వాకింగ్ ట్రాక్, లైట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రాత్రి వేళలో పోలీసుల గస్తీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
శ్రీకాకుళం నగర కార్పొరేషన్ 26వ డివిజన్ అరసవల్లిలో టీడీపీ ఆధ్వర్యంలో 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. క్లస్టర్ 8 ఇన్ఛార్జ్ ఉంగటి రమణమూర్తి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పట్టణ అధ్యక్షుడు పండ్రంకి శంకర్ ప్రజల నుంచి సమస్యలను స్వీకరించారు. 2 ఏళ్లలో శ్రీకాకుళం నియోజకవర్గంలో రోడ్లు, కాలువలు, లైటింగ్, క్రీడా వసతులు తదితర అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. క్లస్టర్ పరిధిలో ఇప్పటి వరకు 2879 ఇళ్లను సందర్శించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇవి పచ్చగా ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ శిక్షలో భాగంగా ఇస్తామని కార్యక్రమాలు అన్నీ కూటమి ప్రభుత్వం అన్ని చేస్తుందన్నమాట. అది కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది? చాలా బాగుంది. మీకమ్మ ఎలా అనిపించింది పాలన? మీ పిల్లల ముగ్గురి పడింది కదా, మీకు ఎలా ఉంది ఆనందం? బెస్ట్ ప్రభుత్వం ఏది? తెలుగుదేశం ప్రభుత్వం. ఓకేనమ్మా. బస్సులు వాడుతున్నారా? ఇది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పడింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తుంది. మీ పిల్లలకందరికీ ఉద్యోగాలు వస్తాయి, మనకు ఉపాధి మార్గాలు దొరుకుతాయి. అందుకు దాని విధానం ప్రతి ఒక్కటి అది బెస్ట్. మంచి కార్యక్రమం కాదా? మంచి కార్యక్రమం. ఇంతవరకు దేశంలో అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో గ్రామ పంచాయతీ కార్మికుల వినూత్న నిరసన చేపట్టారు. 3 నుంచి 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండల కార్యాలయం వద్ద రోడ్లు తుడుస్తూ ఆందోళన చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం అందించారు. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న తమకు నెలలు తరబడి జీతాలు అందక కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. యూనిఫామ్, చెప్పులు, గ్లౌజులు, హెల్త్ అలవెన్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పనులకు బంద్ చేస్తామని హెచ్చరించారు. అకౌంట్ ద్వారా ఇవ్వాలి, కానీ ఇక్కడ ఈ మండలంలో ఆఫ్లైన్ ద్వారా చేతి పద్ధతిలోని ఇస్తున్నారు. 3 నెలలు 7 నెలల పాటు బకాయిలు ఉన్నాయి. ఈఓపీ, ఆర్డీఓ వీటిని ఆఫ్లైన్లో ఇచ్చినటువంటి పంచాయతీలను దర్యాప్తు చేసి ఆన్లైన్లో ఇచ్చినట్టుగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మేము అడిగాం, సమాచార చట్ట ప్రకారంగా ఇందులోని కొత్తూరు పంచాయతీ సంబంధించిన దానికి మేము 10,000 ఇస్తామని చెప్పేసి ఇందులో ఈ రిపోర్ట్లో రాశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొత్తూరు పంచాయతీ క్లాబ్ మిత్రకు మాత్రం 8,000, 6,000 రూపాయలు ఇస్తామని అంటున్నారు. కానీ కాగితాల మీద మాత్రం బాగా అక్కిని కల్పిస్తున్నాయి. కానీ చేతికి వచ్చినట్టు మాత్రం ఆఫ్లైన్లో డబ్బులు ఇవ్వడం అనేది చాలా అన్యాయం. క్లాబ్ మిత్ర కానీల మీద పేర్ల మీద వాళ్ళ క్లాబ్ మిత్రగా అకౌంట్లో డబ్బులు వేయడం ఎందుకు వేస్తారు? అలాగా ఈ డిపిఓ ఏం చేస్తున్నారు? ఈ ఆర్డీఓ ఏం చేస్తున్నారు? పరిశుభ్రంగా ఉంచుతున్న పంచాయతీ కార్మికుడు ఈరోజు వాళ్ళ కుటుంబాలు అర్ధాకలతో బతకాల్సిన పరిస్థితి అనేది ఈరోజు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ ప్రతి పంచాయతీ కార్మికుడికి ఇవ్వాలని చెప్పేసి గత ఆగస్టులోనే సర్క్యులర్ ఇచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సరం కావస్తుంది. మెజారిటీ పంచాయతీల్లోనే హెల్త్ అలవెన్స్ సర్క్యులర్ ఎక్కడా కూడా అమలు కాలేదు. కుంటి సాకులు చెబుతూ ఉన్నారు. పంచాయతీలో ఆదాయం లేదని. పంచాయతీలో ఆదాయం తేవాల్సిన బాధ్యత. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరపాడు గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పోలీసులపై వస్తున్న ఆరోపణలను జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఖండించారు. ప్రమాదం జరిగిన వెంటనే 2 ఎస్ఐలు స్పందించి 108 అంబులెన్స్ కు సమాచారం అందించి క్షతగాతులను ఆసుపత్రికి తరలించారని తెలిపారు. పోలీసులు మద్యమత్తులో ఉన్నారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. వాహనంలో లభించిన గంజాయి, మద్యం కేసుకు సంబంధించినవేనని స్పష్టం చేశారు. పోలీసులపై అసత్య ప్రచారం చేయడం సరికాదని, ఘటనకు సంబంధించిన వీడియోలు, ఆధారాలు అందుబాటులో ఉన్నాయని ఎస్పీ తెలిపారు. 108 వచ్చేంత వరకు చేసేంత వరకు కూడా ఎస్ఐలు అక్కడే ఉన్నారు. అండ్ ఇక్కడ స్టేషన్ నుంచి కూడా ఎస్ఐ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఆ క్షతగాతులు ఎవరికైతే ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. అంబులెన్స్ లో ఎక్కించి 108 లో హాస్పిటల్ పంపించడం జరిగింది. అయిన తర్వాత సబ్ ఇన్స్పెక్టర్స్ హాస్పిటల్ కూడా వెళ్ళారు. దానికి మన వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వాళ్ళని చేసి దాంట్లో ఒకరికి కొంచెం ఎక్కువగా ఇంజురీ అయిందని అంటే వాళ్ళని వెంకటరమణ హాస్పిటల్ కి షిఫ్ట్ చేసేదాన్ని కూడా మా ఎస్ఐసి షిఫ్ట్ చేశారు. అండ్ ఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఉన్న దానికి కూడా మాకు వీడియో ఎవిడెన్స్ ఉంది. సో దీంట్లో ఎస్ఐలు పారిపోయారు, ఎస్ఐలు తాగిన మత్తులో ఉన్నారు, వాళ్ళు చేశారనేది మటు అది పూర్తిగా అవాస్తవం. అది కరెక్ట్ కానే కాదు. నంబర్ 1.
తాగారు, ఎస్ఐలు తాగిన మత్తులో ఉన్నారు, సిగరెట్ దిగగానే సిగరెట్ తాగారన్నారు. అది చేసే టైంలో మా అద్దంకి ఎస్ఐ గారు కూడా అక్కడే ఉన్నారు. అది కూడా పూర్తిగా వాస్తవం. మూడో విషయము, బండిలో గాంజా ఉంది, ప్రైవేట్ వెహికల్ లో వస్తున్నారంటే అవును, అందరికి తెలిసిన విషయం. వాళ్ళు అక్కడి నుంచి టెంపుల్ నుంచి వస్తున్నారు, వాళ్ళు టెంపుల్ వెళ్ళారు, టెంపుల్ నుంచి వస్తున్నారు. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంజా, ఒక కేసుకి సంబంధించిన గాంజా మా వాళ్ళు సీజ్ చేశారు గాంజా. సో సీజ్ చేసిన గాంజా వెహికల్ లో ఉంది. ఆ లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేశారు, లిక్కర్ బాటిల్ కూడా వెహికల్ లో ఉంది. సో దానికి సంబంధించినవన్నీ కూడా నిన్న కేసు రిజిస్టర్ చేసి అది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దానికి సంబంధించి ప్రాపర్ గా విచారణ చేసి దానికి సంబంధించి కోర్టుకి అన్ని కూడా డీటెయిల్స్ ఇస్తాము. తర్వాత తాగిన మత్తు, ఇద్దరు అసలు తాగారని కూడా పూర్తిగా వాస్తవం. తాగిన వారైతే అక్కడే ఉండి చాలా సేపు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరితోటి కూడా వాళ్ళు హార్ష్ గా బిహేవ్ చేసింది లేదు, ఎవరితోటి కూడా గొడవ పెట్టుకుంది లేదు, ఎవరితోటి దురుసుగా ప్రవర్తించింది లేదు. 108 కాల్ చేసి రెస్పాన్సిబుల్ గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, వాళ్ళు హాస్పిటల్ చేయడం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధించడంపై మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, విజితారెడ్డి ప్రభుత్వ తీరును విమర్శించారు. పేదింటి ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను కొనసాగించడంలో నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. పథకాలకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అరాచకాలు, ఆ విధంగా మొత్తం కూడా రైతుల ఆత్మహత్యలు, ఈ విధంగా ఉంటే ప్రకృతి కూడా కరుణించదు, ప్రకృతి కూడా పగబడుతుంది. సకాలంలో వర్షాలు కురవవు, సకాలంలో పాడి పంట కలగదు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిని ఇవాళ హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తే దాదాపుగా 1 రోజులు గడుస్తున్నా కూడా కనీసం వాయిదాలు తీసుకుంటున్నారే తప్ప ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పెట్టి ప్రభుత్వం తరఫున వాదించడం లేదు. మరి ఈ కేసీఆర్ గారు ఈ పథకాలను ఎట్లా ప్రవేశపెట్టిండు? ఆయన తెలంగాణ ఉద్యమంలో ఊరు తండ ప్రతి గ్రామము తిరుగుతూ ఉంటే తెలంగాణలో నలుమూలన ఏ ప్రజలకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో తెలుసుకోగలిగినటువంటి సత్తా ఉన్న నాయకుడేమో కేసీఆర్. చేస్తున్న మోసాలు, చేస్తున్న దగాలు, ఈ ప్రభుత్వం చేస్తున్న దగాలను మేము ఎండగట్టక తప్పదు. కాబట్టి ప్రజలారా, వాళ్ళు చేస్తున్న మోసాలను గమనిస్తా ఉన్నారు, గమనిస్తూనే ఉంటాము. ఈ 2 సంవత్సరాలు మీకు నిద్ర లేకుండా మేము ప్రజల తరఫున పోరాడి మిమ్మల్ని గద్దెంచేది తప్పక. అందరూ కూడా ప్రజలందరూ. రంగారెడ్డి జిల్లా గడ్డిపేట మండలంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిధుల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకాలు అండగా నిలిచాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సహాయం అందడం లేదని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పటోళ్ల కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రోజున స్టే తీసుకొచ్చి కళ్యాణ లక్ష్మిని స్టే తీసుకొచ్చి ఆపేయడం జరిగింది. ఆ విధంగా మా కేటీఆర్ గారు మాకు పిలుపునిచ్చి ఈ కళ్యాణ లక్ష్మి పథకం అనేక మంది మధ్యతరగతి మరియు నిరుపేద వాళ్ళు దాదాపు మీరు రాష్ట్రంలో ఎక్కడ ఏ సర్వేలో చూసినా కూడా మరి 40 నుంచి 50% వీళ్ళే ఉంటారు. మరి వాళ్ళ కోసము మరి తెలంగాణ యొక్క జాతిపిత బీఆర్ఎస్ పార్టీ యొక్క స్థాపకులు మరి ఉద్యమకారులైనటువంటి ఆయన కేసీఆర్ గారు మొదలుపెట్టినట్టు ఒక మంచి ఆలోచన, అంటే ప్రతి ఒక్క పేద ఇంట్లో ఒక ఆశ ఉంటుంది, వాళ్ళకు ఒక ఆర్థిక బలం ఉంటుంది, వాళ్ళకు ఒక బలహీనత ఉంటుంది. దానికి నేనున్నా అంటూ మరి కేసీఆర్ గారు ముందుకొచ్చి షాదీ ముబారక్ కానీ లేదంటే కళ్యాణ లక్ష్మి కానీ ఆయన అమలు చేశారు. మరి అంత చక్కగా 9 సంవత్సరాలు అమలు చేసినటువంటి కేసీఆర్ గారు ప్రజల పక్షాన, ప్రజల కోసము, పేద వర్గాల పక్షాన నిలబడి ఆయన ఇచ్చినప్పుడు మరి ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు సర్కారు వచ్చి 6 గ్యారెంటీలు అన్న. కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసి 2వ ఫేజ్లో చేర్చాలని, అప్పటి వరకు కనీస వేతనం 26,000 చెల్లించాలని కోరారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుతో భాగంగా ఈ నెల 24, 25 తేదీల్లో మండల కేంద్రాల్లో 2 రోజుల దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామ పంచాయతీ కార్మికులు పర్మనెంట్ చేస్తా అని, వారికి కనీస వేతనం 26,000 ఇస్తా అని చెప్పారు. మేము ఎక్కడ టెంట్లు వేసుకొని అక్కడ కూర్చుంటే ఇదే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేలు మా దగ్గరికి వచ్చి మాకు భోజనాలు పెట్టి మేము వచ్చిన తర్వాత మీకు గీతాలు వేస్తామని చెప్పారు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా మాకు ₹1 గ్రామ పంచాయతీ కార్మికులకు ₹1 పెరిగిన పాపాన లేదు. మీదికెళ్ళి సర్పంచులు, కారాబాబులు, వార్డు నెంబర్లు మీదికెళ్ళి వేధింపులు ఎక్కువైపోయినాయి, పనిభారం ఎక్కువైపోయింది. మళ్ళా 2 పూటల విధానం పెడుతుర్రు. కానీ అది సరైన పద్ధతి కాదు. 8 గంటల పని చేయాలి, కానీ ఒక్కొక్క కార్మికుడు 10 గంటలు 12 గంటలు చేసే పరిస్థితి ఉంది. ఏమన్నంటే కలెక్టర్ ప్రోగ్రామ్ ఉన్నది లేదా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉన్నదని చెప్తున్నారు. దానికి అట్లా ఇట్లా పని చేస్తే దానికి ప్రత్యేకంగా ఓటీ కట్టియాలి, దానికి ప్రత్యేకమైన ఆదిరేసి వారికి తెల్లారి రెస్ట్ ఇవ్వాలా. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ గ్రామ పంచాయతీ కార్మికునికి కనీసం ₹26,000 ఇవ్వాలని రాష్ట్ర కమిటీ ఆల్రెడీ ఇంతకుముందే చాలా చర్చలలో చెప్పింది. ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులు, గ్రామ పంచాయతీ చేసే కార్మికులు హైదరాబాద్ అత్తాపూర్లోని జాయ్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన శ్రీలత అనే 28 ఏళ్ల మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. పరిస్థితి విషమించడంతో ఆమెను ఐసీయూకు తరలించిన కొద్దిసేపటికే మృతి చెందినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శ్రీలత మృతి చెందిందంటూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అన్యాయం చేస్తున్నారు. డాక్టర్లు అవసరం సీజ్ చేయాలి హాస్పిటల్. ఒక ప్రాణం నిండు ప్రాణం పోతే కూడా వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళకే వత్తాసు కలుపుతున్నారు. మా ఒట్టగాలు 100 రాలుగా గదిలో వచ్చి ఈ హాస్పిటల్ ముందు ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 2 లక్షలు 3 లక్షలకు ఇచ్చే ప్రాణం కాదు ఇది. వాళ్ళు తెలిసి కూడా వాళ్ళు హాస్పిటల్ చేస్తామని ఆపరేషన్ చేయలేదు, ఏం చేయలేదు. అన్యాయంగా ఒక సిబ్బంది లేదు, ఇక్కడ డాక్టర్ సరిగా లేరు. అన్యాయంగా ఒక నిండు ప్రాణం తీసారు. ఈ హాస్పిటల్ ముందు ధర్నా చేయడానికి మేము 50 లక్షలు ఇచ్చేంత వరకు, 100 రూపాయలు తక్కువ ఇచ్చేంత వరకు ఏ పోలీసులు కానీ ఎవరు రాని, కేసు లేని అందరూ ఇక్కడే చెప్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్. నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్ లో